ఒకప్పుడు మెదక్ అడ్డనే మరి రైతుల అడ్డా ఏదంటే తెలంగాణలో మెదక్. ఇది వాస్తవమా కాదా? ఇలా ఆ అడ్డలోనే కష్టం వచ్చింది మనకు. రైతులకు బువ్వ పెట్టే, మొత్తం దేశానికి బువ్వ పెట్టే మెదక్లో మరి దీనికి మొదటి నుంచి కూడా మెదక్ అనే పేరున్నది. మరి మనకే ఇలా కష్టం వచ్చిందంటే మరి మనం ఎవరికి చెప్పుకోవాలి? మరి గతంలో ఏముండే, ఇప్పుడు ఏముండే మనం అందరం కూడా గ్రహిస్తున్నాం. మరి సన్న బియ్యం కోసమే కానీ, రుణమాఫీ కోసమే కానీ, రైతులకు ఈరోజు మసాలా సంచులు దొరుకుతలేవు, యూరియా మసాలా సంచులు కానీ, అమోనియా కానీ, మరి ఏది కూడా విత్తనాలు కానీ పూర్తిగా లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని మీద మొరబెట్టుకోవడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట మనం ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి దానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా సుంటా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి, మా నిరంజన్ అన్న మాజీ మంత్రి గారికి, మా శశిధర్ అన్న గారికి, జగదీష్ గారికి, మరి తిరుపతి రెడ్డి గారికి, సుభాష్ అన్న గారికి, క్రాంతి గారికి, మా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా చాలామంది మా చంద్రగౌడ్ గారికి, మరి అన్ని మండలాల నుంచి విచ్చేసిన మండల అధ్యక్షులు, మరి గౌరవ మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి గ్రామ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఉద్యమ వందనాలు. నిజంగా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాం. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. రాగానే మిషన్ కాకతీయ నంబర్ 1, మళ్ళీ ఇంకా కాకపోతే మిషన్ కాకతీయ నంబర్ 2 పెట్టుకున్నాం. ఇవాళ మల్లన్న సాగర్ కట్టుకున్నాం, రంగనాయక సాగర్ కట్టుకున్నాం, కొండపోచమ్మ కట్టుకున్నాం, అనంతగిరి సాగర్ కట్టుకున్నాం మన ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఇక పక్కకి మనకు అవసరం లేదు, మన జిల్లా గురించే చెప్తున్నా. మరి ఇన్ని కట్టుకొని 100కి 90% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇవాళ కనీసం పిల్ల కాలువలు ఉన్నాయిరా నాయన, 90% మేమే చేసుకున్నాం. ఆ కాలువలు తీస్తే మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రి, దిక్కుమారిన మంత్రి, మరి 4 ప్రాజెక్టులున్న మన మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టుల మీద ఒక్కరోజు అన్నానా, ఒక్కటంటే ఒక్కరోజు గంట సేపు కూడా టైం ఇచ్చిండా మన జిల్లాకు? మరి ఇలా మెదక్ జిల్లా అంటేనే ఇక్కడ ఊసున్నోళ్ళం అందరం రైతులం, అందరం కూడా వ్యవసాయం చేస్తోళ్ళం. రెక్కాడితే కానీ బుక్క పోదు మనకు. మరి ఇంత పెద్ద జిల్లాలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టుకున్నాం బిడ్డ. ఒక్కసారన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మా జిల్లాకు వచ్చి కాలువల సంగతి ఏంది, ప్రాజెక్టుల సంగతి ఏంది, ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మాట్లాడినరా? ఇక మనం జిల్లా మంత్రి ఉంటాడు, ఆయన పనికిమాలిన మంత్రి, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు. మా క్రాంతి అన్నకు బాగా తెలుసు ఆయన గురించి నాకంటే ఎక్కువ. ఖాళీ కమిషన్లు, పర్సంటేజీలు ఇంట్లో కూర్చొని వసూలు చేసుడు తప్ప మరి మన జిల్లాలో ఉన్న మంత్రి, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి కనీసం జిల్లా గురించి పట్టించుకోడు. మన జిల్లా మంత్రి ఒకడైతే ఈ జిల్లా మీద పెత్తనం చేసే మంత్రి ఇంకో జిల్లోడు. ఆ జిల్లానికి ఈ జిల్లా గురించి ఏం తెలుస్తుంది? ఏమన్నా తెలుస్తుందా? ఈ జిల్లాడేమో పట్టించుకోకపోయా, వానికేమో తెలియకపోయా. ఇది మన బతికేయాల మెదక్ జిల్లా బతుకు. ఇంకొక ఆయన జగ్గారెడ్డి ఉంటాడు, పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటాడు. ఆయన కూడా పర్సంటేజ్లు ఇవ్వలేదట, దీనిలో వంచుకుంటున్నాట. నేను మైక్ పట్టుకొని ఏడుస్తుండ ఆయన. మా రైతుల కోసం అన్న ఏడు, కనీసం రైతుల కోసం అన్న పోయి సీఎం దగ్గర చెప్పు, మంత్రి దగ్గర చెప్పు. మైక్ పట్టుకొని నిన్న కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి ఆయనకు. నేను జాగలు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, నాకు ఇవాళ రేపట్ల జిల్లాల పర్సంటేజీలు పంచుకుంటుర్రు, నాకు ₹1 కూడా ఇస్తలేదని చెప్పి అందరు చూసిరు నిన్న టీవీలలో. ఏడ్చిండా లేదా? ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు. కాంగ్రెస్ వాళ్ళే తన్నుకుంటున్నారు. ఇవాళ గజ్వేల్ కాడ ఏమైంది? మొన్న 2 గ్యాంగ్ల ముందు SC/ST కేసు పెట్టిండు ఆయన మీద ఇంకొక లీడర్. ఇక్కడ కూడా ఆ లీడర్ కూడా అంటే వాళ్ళకే చక్కగా లేదు, ఆగమైపోయింది మొత్తం పార్టీ అంతా. ఇక వాళ్ళే పట్టించుకోక ఇలా మన రైతుల గురించి ఓడు పట్టించుకుంటాడు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉన్నాడు అయ్యాల. ఇలా ఈ దంతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అరే ఎన్ని చెర్ల మీద మిషన్ కాకతీయ పనులు చేయించుకున్నాం, మట్టి తీసుకున్నాం. ఇవాళ చెర్ల పరిస్థితి ఏముంది అని
చెరువు కట్టల మీదకి వస్తుందా? రోడ్లు కనీసం పొక్కలు పడ్డ రోడ్లు గుంతలు కూడా ఇవాళ మరి మూసే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కూడా లేవు. ఇంతకుముందు నేను ఎంపీ ఉన్నప్పుడు నర్సాపూర్లో కానీ, మెదక్లో కానీ, దుబ్బాకలో కానీ, గజ్వేలులో కానీ రోజు కనీసం 10-15 ఇనాగ్రేషన్లు, ఫౌండేషన్లు ఉంటుంటాయి. టైం సరిపోకపోతుండే తిరగడానికి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క కొబ్బరికాయ కొట్టాలే నేను ఒక్క పలు కావట్లేదు. ఇది ఈ గవర్నమెంట్ పరిస్థితి. అంటే 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. అక్షరాల నిజం ఇది. 1,00,000 అంటే 1,00,000. 2 ఏళ్ళల్లో ఒక ఎమ్మెల్యేకు 1,00,000 అయినప్పుడు ఇది గవర్నమెంటా ఇంకేదన్నా? అంటే ఈ దిక్కుమాల గవర్నమెంటు, పనికిమాల గవర్నమెంటు, దౌర్భాగ్యమైన గవర్నమెంటు, మరి దేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇలా తెలంగాణ ఉన్నది అంటే ఇది నిజంగా కూడా వాస్తవం. ఇలా మన మెదక్ జిల్లా, మన ఫ్యాక్టరీలు లేవు, పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారాలు లేవు. మనం బతికేదే ఇలా మరి నీళ్ళ కోసం బతుకుతాం, వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మరి జిల్లా మంత్రి నుండి బుద్ధి జ్ఞానం ఉండాలి ఆయనకు. బసవేశ్వర ప్రాజెక్టు ఉంటుంది, సంగమేశ్వర ప్రాజెక్టు ఉంటుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకొచ్చిండు. కనీసం దాని మీద మరి ఆయన జిల్లా, సంగారెడ్డి జిల్లా జర్రన సోయి ఉండాలి కదా. మరి ఆంధ్రలకు నీళ్లు రావాలి, జైరాబాద్కు నీళ్లు రావాలి. మరి కనీసం ఒక్కసారైనా రివ్యూ మీటింగ్ పెట్టి మరి డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి కదా. కేసీఆర్ అప్పుడు శాంక్షన్ చేపించి, ఫౌండేషన్ వేపించి, మొత్తం కాంట్రాక్టర్ కాడికి ఇచ్చినాక వాళ్ళు వేసిండ్రు కదా, మనకు పేరు రావద్దని చెప్పి ఇవాళ ఆ ప్రాజెక్టును కూడా ఆపిన ఘనత ఇవాళ మన మంత్రిది, జిల్లా మంత్రిది. ఇక పోతే ఓ దుకాణం పెట్టుకున్నారు కాళేశ్వరం మీద. కేసీఆర్కు నివేదిక ఇవ్వాలి. ఏం చేసిండు కేసీఆర్? కాళేశ్వరం ప్రాజెక్టు పర్ర పెడితే, ఒక మూలకు పర్ర పెడితే కాళేశ్వరం అంతా కూలిపోయింది. ఇలా మనం కారు మీద రోడ్ ఎక్కుతాం, ఓ కారుకో లైట్ వలిగిపోతుంది, ఓ బంపర్ వలిగిపోతుంది. కారం తీసుకపోయి చెత్తబుట్టలు వేస్తావా నువ్వు? లైట్ పోతే లైట్ వేసుకోవా? ఇవాళ కాళేశ్వరంలో ఒక పిల్లర్, మేడిగడ్డలో ఒక పిల్లర్ పోతే ఆ పిల్లర్ తీసి ఇంకో పిల్లర్ కట్టుకోవా నువ్వు? నీ ఇంటికాడ ఒక కిటికీ ఊసిపోతుంది, ఓ దర్వాజ ఊసిపోతుంది, ఆ దర్వాజ తీసేసి ఇంకో దర్వాజ పెట్టుకోమా? ఇది ఇవాళ పరిస్థితి కాళేశ్వరంది. జర్రాన సిగ్గుశరం లేదు. బోలెడు నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టులు నింపుకోవాలి. ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీళ్లు పోలేయాల. ఏ ప్రాజెక్టులో కూడా గోదావరిలో గంగలు కలిసిపోయిన నీళ్ళని కూడా లావట్టుకోనికి శాతనైతే లేదు. మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, మరి ఇన్ని అన్నపూర్ణ బ్యారేజ్ కానీ ఏ బ్యారేజ్లో కూడా ఇలా ఒక్క పంపు కూడా ఆన్ కాలేదు. సగం కాలం గడిచిపోతున్నది. మరి మల్లన్న సాగర్లో నీళ్లు లేవు, రంగనాయక సాగర్లో నీళ్లు లేవు, కొండపోచమ్మలో నీళ్లు లేవు, అనంతగిరి సాగర్లో నీళ్లు లేవు. మరి ఎవరు తీసుకొచ్చి నింపాలి ఇవన్నీ? కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులలో కనీసం నీళ్లు నింపే సోయి కూడా నీకు లేదంటే మరి కాలం అయిపోయాక మళ్ళీ ఎప్పుడు నింపుతావు? కనీసం తాగునీరు కూడా కరవైతట్టు ఉన్నది ఈ సంవత్సరం. ఇంత ఘోరమైన పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ విధంగా ముందుకు పోతున్నది. ఇక రోడ్లకు చూసినట్టయితే రోజు ఒక డ్రామా చెప్తున్నాడు. పంచాయతీ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ ఇలా హ్యామేట ఒక కొత్త స్కీమ్ పెట్టిండు. అలా ఏమున్నది ఏమి లేదు, దాని పేరు చెప్పుకుంటా అది ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాడట. గవర్నమెంట్ సంబంధం లేదు. రోడ్ వేసుకోవాలి, టోల్ వసూలు చేసుకోవాలి. ఇక పంచాయతీ రాజ్ సంబంధించిన రోడ్లు, PR సంబంధించిన రోడ్లు కూడా ఆ హ్యామ్ స్కీమ్ కింద పెట్టి ఊర్ల పొంటి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకునే స్కీమ్ ఏదైనా ఉన్నది అంటే హ్యామ్ స్కీము దాంట్లో పెట్టిండు. మొన్న రోడ్ల గురించి బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాడట, ప్రైవేట్ కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకోవాలట, టోల్ వసూలు చేసుకొని 15 ఏళ్ల వరకు టోల్ వసూలు చేసుకొని వాడు కాంట్రాక్టర్ గారు బ్యాంకు రుణం కట్టుకోవాలి. అది పెట్టిండు. ఇప్పుడు ఈ స్కీమ్, కొత్త స్కీము ఇవాళ రేవంత్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడన్నా ఉన్నదా? దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఊరికి పోయే రోడ్డుకు టోల్ పెట్టే సంస్కృతి ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు. మరి ఇవాళ తెలంగాణలో ఇవాళ మన ప్రభుత్వం ఇవాళ వేస్తున్నది. ఇక మా కలెక్టర్ సాబ్ ఉన్నాడు, మెదక్ కలెక్టర్ సాబ్, ఆయన గురించి కూడా చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు. స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి, కలెక్టర్ సాబ్ చదువుతూనే ఉంటాడు. ఇక ఆ చదివేటప్పుడు అన్న నకల్ మారేతో హకల్ రేనా అన్నట్టు
కనీసం పూర్తిగానే చదివాడు ఆయన. మనవి కూడా చదువుతుండే అలా పెట్టి, సిగ్గు జ్వరం లేకుంటున్నాడు ఆయన. అంటే గట్లున్నారు ఇలా కలెక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ. ఇక పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎస్కట్ బండ్లు ఇస్తారు. మేము ఎమ్మెల్యేని గెలిస్తే మాకేమో లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కుయా 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 అనుకుంటా ఊళ్ళల్లో ఎస్కట్ బండ్లు తిరుగుతున్నాయి. ఇవాళ మరి ఎమ్మెల్యేలకు గతి లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది ఏ కార్యకర్త పోతే ఇంకో ఎస్కట్ బండి పంపిస్తారట. ఈడ కూడా వస్తున్నాయి, మీకు తెలుసు ఎవరికి వస్తున్నాయో. వస్తున్నాయి కదా మెదక్లా 3 బండ్లు, 4 బండ్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నాకు కథ. ఇవాళ ఇక చెప్పుకుంటే పోతే ఇంకా చాలా ఉన్నది. అందరు పెద్దలు ఇంకా చాలా మంది మాట్లాడాలి. మరి లాస్ట్గా చివరికి ఒక విషయం చెప్తా. ఇవాళ మల్లన్న సాగర్లో కొద్ది గొప్ప ఇంకా 10 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇవాళ రామాయంపేట కెనాల్ కానీ, చేగుంట కెనాల్ కానీ, ఉప్పర్పల్లి కెనాల్ కానీ, మరి ఉప్పర్పల్లి మన దుబ్బాక కెనాల్ కానీ, శంకరంపేట కెనాల్ కానీ, ఇవన్నీ కూడా ప్రాజెక్టులలో కాలువలన్నీ బంద్ అయినాయి. ఇవాళ మరి వర్షాలు పడతలేవు. 3-4 రోజుల నుంచి నాట్లు వేసుకోవాలి. రైతులు ఎదురు చూస్తున్నారు. మరి నేను వారం రోజుల నుంచి అడుగుతున్నా, మల్లన్న సాగరు కొండపోచమ్మ నీళ్ళు వదలాలి. ఇలా రామాయంపేట కెనాలు, చేగుంట కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, దుబ్బాక కెనాళ్లకు, శంకరంపేట కెనాళ్లకు నీళ్ళు వదలాలి. కూడెల్లి వాగులకు కూడా నీళ్ళు వదలాలంటే మాకు పర్మిషన్ లేదు. మంత్రి రావాలి, ముఖ్యమంత్రి చెప్తే కానీ మేము వదలమంటున్నారు. వారం రోజుల నుంచి రోజు మొత్తుకుంటున్నా. నేను నిన్న ప్రెస్ మీట్ చెప్పినా. చివరిగా ఈరోజు మెదక్ వేదిక ద్వారా చెప్తున్నా, బిడ్డ 2-3 రోజులలో ఒకవేళ మీరు వదలకపోతే, ఈ 5 కెనాళ్ళల్లో వదలకపోతే ఇంతమంది మనం రైతులం ఉన్నాం, పోయి దర్వాజాలు వలగొట్టి మరి కాలువలకు నీళ్ళు వదిలే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఖచ్చితంగా మీరు అందరూ మళ్ళీ ఒకసారి రావాలి. ఖచ్చితంగా నీళ్ళు వదలకపోతే కూడెల్లి వాగులకు కానీ, దుబ్బాక కెనాల్ కానీ, రామాయంపేట కెనాల్ కానీ, శంకరంపేట కెనాల్ కానీ నీళ్లు వదిలి రైతులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా దర్వాజాలు వలగొట్టి, గేట్లు వలగొట్టి నీళ్లు తీసుకొస్తామని చెప్పి 3 రోజులు టైం ఇస్తున్నాం. బిడ్డ మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మెదక్ కలెక్టర్ ఆఫీస్ నుంచే మేము హెచ్చరిస్తున్నాం. 3 రోజులలో మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ దర్వాజాలు వలగొట్టన్న నీళ్ళు తీసుకొని వస్తాం. ఇంతమంది రైతులు ఉన్నారు, ఖచ్చితంగా పొలాలు ఎండబెట్టుకో మేము. మా నీళ్లు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు ఆపితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.